ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై ప్రముఖ యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ను మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. మచిలీపట్నం పోలీసులు కాకినాడలో అతనిని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే ఒక కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసిన కొత్త కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రశ్న రావణ్ ఏలూరులో దళిత క్రైస్తవ మహాసభలో పాల్గొని ప్రసంగం చేసిన సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని జనసేన నేత బొజ్జ కుమార్ బాబు కంప్లైంట్ చేయగా పిఠాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అండ్ ఈ కేసులో జూన్ 30న హైదరాబాద్లో ఆయన్ని పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేస్తారని ఇచ్చారు. అయితే విచారణ తర్వాత కోర్టు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ వచ్చిన కొద్దిసేపటికే సర్పవరం పోలీసులు మరో కేసులో ఆయన అదుపులో తీసుకున్నారు. సో ఈ కేసులో సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర చాలా ఉద్రిక్తత కనిపించింది. అండ్ జనసేన నాయకులు కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకుని గుడ్లు విసిరేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులో తెచ్చారు. సో రావణ్ణి మెడికల్ పరీక్షల కోసం ఈ యొక్క ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కి తరలించినప్పుడు కూడా ఈ యొక్క వాగ్వాదం జరిగింది. ఇప్పుడు ఇనుకుదురు పిఎస్ దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పాలి. సో ఇటు జనసేన కార్యకర్తలంతా వేలాదిగా స్టేషన్ బయట నుంచున్నారు. రావణ్ణి మాకు అప్పగించిందంటూ పోలీసులకి అల్టిమేటం జారీ చేశారు జన సైనికులు. ఇప్పటికే కోడిగుడ్లతో కూడా రావణ్ణి కొట్టడం జరిగింది జన సైనికులు. మాకు అప్పగించండి, ఇంత దారుణంగా మాట్లాడతాడా, ఒక యూట్యూబర్ అయి ఉండి ఇంత పరుష పదజాలంతో ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఎలా అవమానిస్తారంటూ కూడా జన సైనికులు మాట్లాడడం జరుగుతుంది. సో ఇలాంటి క్రమంలోనే అక్కడికి రావణ్ ఫాలోవర్స్ కూడా రావడం జరుగుతోంది. వాళ్ళకి వీళ్ళకి ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఒక రకంగా పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. అదనపు బలగాలను కూడా రంగంలోకి దించి ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి జరగకుండా అక్కడ పోలీసులు కాపలా కాస్తున్న పరిస్థితి. సో ఒక రకంగా అంటే చట్టాలకు ఏపీ పోలీసులు పదును పెట్టారని చెప్పుకోవాలి. సో గడిచిన 2 ఏళ్లుగా సీఎం నుంచి డిప్యూటీ సీఎం వరకు పదే పదే చెప్తున్నారు. అండ్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని చెప్పిన ఏ మాత్రం అంటే వినట్లేదు అని చెప్పి ఇటు కూటమి నేతలు మాట్లాడుతున్న పరిస్థితి. ఒక రకంగా అంటే తాజా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ను ఇప్పటికే పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేసి అంటే కేసు తర్వాత కేసు కనిపిస్తోంది. సో ఇటు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న వారిపై ఫోకస్ చేశారు ఏపీ పోలీసులు. సో ఈ నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రశ్న రావణ్ణి ఇటు పిఠాపురం పిఎస్ నుంచి సర్పవరం మళ్ళీ ఆ సర్పవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత మచిలీపట్నం పోలీసులు కూడా ఇప్పుడు అదుపులో తీసుకోవడం జరిగింది. సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ను ఇప్పటికే కటకటాల వెనుకున్నాడు. సో ఈ మొన్న రాత్రి పిఠాపురంలో మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచారు. అండ్ పూచీకత్తుపై రావణ్కు బెయిల్ మంజూరైంది. అండ్ మరో కేసులో వెంటనే సర్పవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. అండ్ అసలు జూన్ 29న అసలు ఏం జరిగింది అంటే ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ సభలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ రాధా మనోహర్ దాస్ మీద యూట్యూబర్ రావణ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సో తాను నాస్తికుడినని, ఏ దేవుళ్లను నమ్మను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు రావణ్. తనకు ఏ దేవుడు లేడని, ఏ మతాన్ని నమ్మనని కూడా తన మనసులో మాట బయట పెట్టాడు రావణ్. సరిగ్గా జూన్ 29న ఏలూరు క్రైస్తవ సభలో కీలక వ్యాఖ్యలు చేశాడు. సో దేశంలో రాముడు, కృష్ణుడి గురించి మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారని అన్నాడు. అండ్ మిగతా దేవుళ్ళ గురించి మాట్లాడితే ఏ ఒక్కరూ కూడా నోరు విప్పరంటూ కాస్త వ్యంగ్యంగా మాట్లాడాడు. సో రావణ్ చేసిన వ్యాఖ్యలపై కొందరు వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా అంటే రావణ్ని వెనకేసుకొస్తున్న కొంతమంది ఉన్నారు. అండ్ రావణ్ చేసిన వ్యాఖ్యలని ఇది తప్పు అని ఖండించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఏ మతానికి సంబంధం లేదన్న రావణ్ క్రైస్తవ సభలో ప్రసంగించడం వెనుక అసలు ఆంతర్యం ఏంటని కూడా కొంతమంది అంటే యూట్యూబ్ వేదికగా కామెంట్లు చేస్తున్న పరిస్థితి. సో ఇదే సమయంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దిక్కుమాలిన ప్రభుత్వం అంటూ కూడా ఆయన ఆరోపించడం జరిగింది.
అండ్ 2029 ఏడాదిని 2029, ఎందుకంటే ఏపీలో ఎలక్షన్ జరుగుతాయి, ఆ యొక్క ఇయర్ని కూడా గుర్తుపెట్టుకోవాలంటూ చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. అండ్ అక్కడితో పాటుగా అక్కడికి వచ్చిన పోలీసులు ఎవరైతే ఉంటారో సో వెళ్ళి మీ బాసులకు చెప్పుకోండి అంటూ కూడా పోలీసుల పైన కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే అక్కడ భద్రత కల్పించాల్సిన పోలీసుల్ని వెళ్ళి ఇక్కడ జరిగేది ఏంటో మీ మీ పై అధికారులకి మీ యొక్క బాసులకి చెప్పండి అంటూ కూడా ఆయన చాలా వ్యంగ్యంగా మాట్లాడటం జరిగింది. నిజంగా దీనిపై జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ కంప్లైంట్ ఇవ్వడంతో ఒక్కసారిగా కేసు నమోదు చేశారు. సో వ్యక్తులతో పాటు కులాలను రెచ్చగొట్టేలా ఇటు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు కూడా ఈ యొక్క జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ కంప్లైంట్ రేజ్ చేయడంతో ఒక్కసారిగా ఆయన అరెస్ట్ చేశారు. అండ్ దాని తర్వాత పిఠాపురం పిఎస్ తరలించారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇంకా ఒక హైడ్రామా కొనసాగుతోంది. సో ఇప్పుడు ఇనగుదురు పిఎస్లో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో రావణ్ని మాకు ఇచ్చేయాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. మరి ఇంకేమైనా కేసులు పడతాయా, లేకపోతే ఇప్పుడు వచ్చే బెయిల్తో ఆయన ఇంటికి వెళ్ళిపోవచ్చా? ఎందుకంటే పోలీసులకి ఎలాంటి అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎక్కడా కూడా ఆయన సమాధానం చెప్పనటువంటి పరిస్థితి. ఇప్పుడు పిఠాపురం కావచ్చు, సర్పవరం కావచ్చు, ఈ 2 పిఎస్లో ఆయన ఎలాంటి సమాధానం కూడా చెప్పలేదు. ఆయన పోలీసులు మాట్లాడిన మాటలకి నిరాకరించారట. సో ఈ ప్రభుత్వం తనకు నచ్చలేదన్న కారణంతో విమర్శలు చేసినట్టు కూడా చెప్పాడట. సో ఆయన చెప్పిన కొన్ని మాటలు మనం పరిశీలిస్తే అంటే మేజర్ ప్రశ్నలకి ఆయన సమాధానం చెప్పలేదు, కొన్ని ప్రశ్నలకు ఆయన ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేశాడు. సో ఈ ప్రభుత్వం తనకు నచ్చలేదన్న కారణంతో విమర్శలు చేసినట్టు చెప్పాడట. ఆయన బ్యాంక్ అకౌంట్ని పరిశీలించారు, తనకు కేవలం యూట్యూబ్ ద్వారా ఆదాయం వస్తుందని చెప్పినట్టు సమాచారం. ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. సో ఈ విషయం తెలుసుకున్నాక వైసీపీ కావచ్చు, క్రైస్తవ దళిత సంఘాల నేతలు వెంటనే స్టేషన్కి వచ్చారు, అతనికి మద్దతుగా నిలబడ్డారు. అటువైపు జనసేన నేతలు పెద్ద ఎత్తున స్టేషన్కు చేరుకున్నారు. సో పవన్పై విమర్శలు చేసిన రావణ్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసిన పరిస్థితి. సో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఇరు వర్గాలను కాస్త చెదరగొట్టారని చెప్పాలి పోలీసులు. ఎందుకంటే మళ్ళీ రావణ్ ఫాలోవర్స్ కావచ్చు, అక్కడికి వచ్చిన వైసీపీ క్రైస్తవ సంఘాలు కావచ్చు, లేదంటే ఇటు జనసేన కార్యకర్తలు అభిమానులు కావచ్చు, వాళ్ళ మధ్య ఎక్కడ ఒక అంటే యుద్ధ వాతావరణమో లేకపోతే ఇబ్బంది వాతావరణం ఏర్పడితే అక్కడ చాలా ఇంకా శాంతి భద్రత విఘాతం కలుగుతుంది. కాబట్టి అక్కడ వెంటనే వాళ్ళందరినీ అంటే ఎవరైతే అల్లర్లు చేస్తూ ఉంటారో పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ స్టేషన్ దగ్గర నుంచి పంపించడం జరిగింది. అండ్ ఫైనల్గా అసలు ప్రశ్న రావణ్ అలా మాట్లాడటం కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి.